శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జాతక చక్రం చూడగానే నవాంశ ఇంకా ఇతర అంశ చక్రాల జోలికి వెళ్లకుండా జాతకుడు లేదా జాతకురాలకు వివాహం అవుతుందో లేదో మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా కొన్ని గ్రహ సమ్మేళనాలు వివరించబడ్డాయి మన పురాతన గ్రంథాల్లో. పురుష జాతకాన్ని పరిశీలించిన, స్త్రీ జాతకాన్ని పరిశీలించిన కొన్ని రకాలైన కాంబినేషన్స్ మన జాతక చక్రంలో కనుక ఉన్నట్లయితే వీరికి ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్పవచ్చు. అటువంటి ఒక 2 టిప్స్ని ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. పురుష జాతకంలో గురు శుక్రులు ఏ రాశిలో కలిసి ఉన్నా లేదా పరస్పరం కోణాల్లో ఉన్నా, అంటే పరస్పరం 5, 9 రాశుల్లో ఉన్నా, అంటే పురుష జాతకంలో గురుడు శుక్రునితో కలిసి ఒకే రాశిలో ఉన్నా, లేకపోతే పరస్పరం గురు శుక్రులు ఒకరి నుండి ఒకరు కోణంలో అంటే 5, 9 రాశుల్లో ఉన్నా ఆ జాతకుడికి వివాహం అవుతుందని మనం చెప్పొచ్చు. అయితే వివాహ సమయం నిర్ధారించడానికి వేరే కాంబినేషన్స్ ఉన్నాయి. అది ముందు వీడియోలో వివరించడం జరుగుతుంది. అయితే వివాహం యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే గురు శుక్రులు ఇద్దరిని పరిశీలించాలి. గురు శుక్రులు ఒకే రాశిలో ఉన్నా లేదా గురు శుక్రులు పరస్పరం కోణాల్లో 5, 9లో ఉన్నా కానీ వారికి వివాహం అవుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అదే స్త్రీ జాతకం కనుక అయినట్లయితే కుజుడు గురునితో కలిసి ఉన్నా, అంటే కుజ గురులు ఒకే రాశిలో కలిసి ఉన్నా, అయితే కుజుడు గురుడు పరస్పరం కోణాల్లో ఉన్నా, అంటే 5 పరస్పరం కుజుడు నుంచి గురుడు లేదా గురుడు నుంచి కుజుడు 5, 9 రాశుల్లో ఉన్నా ఆ జాతకురాలకు వివాహం అవుతుందని మనం చెప్పచ్చు. ఇది అన్ని లగ్నాలకి వర్తిస్తుంది. ఇక్కడ లగ్న నిర్ణయంతో సంబంధం లేదు. లగ్నాన్ని మనం గమనించకూడదు, భావ నిర్ణయం కూడా చేయకూడదు. ఏ రాశిలో కలిసి ఉన్నా ఏ లగ్నం వారికైనా సరే, అన్ని లగ్నాల వారికి ఇది కామన్ ప్రిన్సిపల్. లగ్నంతో సంబంధం లేదు, భావ నిర్ణయంతో సంబంధం లేదు. ఏ రాశిలో కలిసి ఉన్నా ఈ విధంగా గురుడు శుక్రునితో కలిసిన, గురు శుక్రులు పరస్పర కోణంలో ఉన్నా కానీ పురుషుడికి వివాహం అవుతుంది. స్త్రీలకి కుజుగురులు కలిసి ఉన్న, కుజుడు గురుడు పరస్పర కోణాల్లో ఉన్న ఆ స్త్రీకి వివాహం అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. అయితే శుక్రుడికి శని సంబంధం కనుక ఉన్నట్లయితే పురుష జాతకంలో వివాహం కొంత లేట్ అవుతుంది. వివాహం అవుతుంది కానీ కొంత లేట్ అవుతుంది. దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. తదుపరి రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే స్త్రీ జాతకంలో కుజుడు శనితో కలుసున్న వివాహం కొద్దిగా లేట్ అవుతుంది కానీ బాగా లేట్ అయ్యే అవకాశం అధికంగా ఉంది. అందువల్ల స్త్రీ జాతకంలో అయితే మనం కుజుడిని మనం వివాహానికి తీసుకోవాలి. అదేవిధంగా పురుష జాతకంలో అయితే శుక్రుని మనం తీసుకొని శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు, గురుడితో సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించి మనం ఫలితాన్ని చెప్పాలి. అంటే ఎవరికైనా వివాహం ఖచ్చితంగా అవుతుందా లేదా, మన దగ్గర చాలా జాతకాలు వస్తుంటాయి కదా, వివాహ యోగం ఉందా లేదా అంటూ ఉంటారు. వివాహ యోగం పురుషుడైతే గురు శుక్రుడు కలిసి ఉన్నారో లేదో చూడండి, పరస్పర కోణంలో ఉన్నారో లేదో చూడండి, కలిస్తే వివాహం అవుతుందని చెప్పండి. టైం నిర్ధారించడానికి వేరే అంశాలు ఉంటాయి. అదే స్త్రీ జాతకం కనుక అయినట్లయితే కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారో లేదో చూడండి, కుజుడు గురుడు కలిసి ఉన్నారో లేదో చూడండి. కుజగురుడు కనుక కలిసి ఒక రాశిలో ఉన్న, పరస్పర కోణంలో ఉన్న వివాహం ఖచ్చితంగా అవుతుందని మీరు చెప్పచ్చు. వివాహ ఆలస్యానికి చాలా మనకి కాంబినేషన్స్ ఉన్నాయి. రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.